హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంక ఈరోజు మార్నింగ్ మీకు టిఫిన్తో వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఆ రోజు మసాలా ఓట్స్ చేశాను, దాని మీదే క్యారెట్ తురిమేసి వేసాను అనమాట. ఇంకా స్నాక్స్ బాక్స్లో కూడా మ్యాంగోస్ అయితే పెడుతున్నాను. మార్నింగ్ నుంచి ఏం చేశాను అదంతా కూడా వీడియోలో వస్తూ ఉంటుంది, కంటిన్యూగా చూస్తూ ఉండండి. అలాగే కొంచెం వీడియోస్ డిలే అవుతున్నాయి, మాకు కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్స్ వల్ల అసలు నెట్ ఉండట్లేదండి. దానివల్ల వీడియోస్ అప్లోడ్ పెట్టడానికి కూడా అవ్వట్లేదు. అందుకే చాలా లేట్గా వస్తున్నాయి వీడియోస్. ఖచ్చితంగా ట్రై చేస్తాను డైలీ పెట్టడానికి సిగ్నల్ ఉన్నప్పుడల్లా. నిన్న మొన్న అసలు పెడదాం అనుకున్నాను కానీ అస్సలు సిగ్నల్స్ లేవు. అందుకే ఈ వీడియో ఇంత లేట్గా పోస్ట్ చేయడానికి కారణం. ఇంక ఈ రోజు లంచ్లోకి ఏమైతే వంట అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను. పాలు కూడా ఆల్రెడీ పొద్దుటే కాసేస్తాను కదా. ఈరోజు ఇంకా సాటర్డే, ఈ వీడియో అయితే సాటర్డే రోజు తీస్తున్నాను. ఇంకా ఆ రోజు అయితే పప్పు వండాను, చూపిస్తాను ఒక్క నిమిషం. గరిటితో పప్పు తాలింపు వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి పల్స్గా ఇలాగా చేసానమాట. పప్పు కాదు సాంబారు కాదు అన్నట్టుగా ఇలా పల్స్గా తాలింపు అయితే పెట్టేశాను. అయిపోయింది. దీన్ని అయితే దించేసుకుని బాక్స్లో అయితే తీసేసుకుంటాను. ఇంకా లంచ్ బాక్స్లో కూడా పెరుగన్నం, పప్పు, అన్నం విడిగా వేరే గిన్నెతో పెట్టాను. ఈ గిన్నెతో పప్పు పెట్టాను. కొంచెం పప్పు వేస్తాను, ఆవకాయ వేసాను, అందుకు కొంచెం పలుసుగా చేసాము. మిగతాది కూడా తీసేస్తాను. పప్పు రెడీ అయిపోయింది. తెలీదు. అన్నం కూడా వండేసాను, చూపించలేదు కదా అన్నం. ఇవాళ వంట అయితే అయిపోయింది. దీన్ని వేడిగా ఉంది కదా దాని మీద రెడీ అయిపోయింది. గరిటె కూడా కడిగేస్తాను, మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో తింటాం కదా అప్పుడైతే. ఈ పప్పాయి వండితే ఇలా పొంగొద్దు, ఇదంతా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ అది డిమార్ట్లో తీసుకున్నాము. ఇదైతే డిమార్ట్లో తీసుకున్నాను. ట్రై పచ్చళ్ళు పెడదామని తీసుకున్నాం కానీ ఇంకా మా అబ్బాయి ఏమో ఇలా సర్దేశాడు. సరే ఇది కూడా చాలా బాగుంది కదా, పచ్చళ్ళు అలాగే ఇక్కడ పెట్టేశాను. ఇంకా ఇదేమో చూపిస్తాను. మెంతి పొడి, మెంతులు నానబెట్టి తాగేవాళ్ళం కదా, ఇంక ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా మెంతి పొడి చేసుకున్నాం. ఈ వేడి నీళ్ళలో పెట్టుకుని తాగొచ్చు. ఇంక ఇది కూడా ఇక్కడే పెట్టేస్తున్నాను, రోజు వాడుకుంటాం కాబట్టి. ఇక్కడ దీని మీద ఒలిగిపోద్ది. అక్కడ బాగోలేదు, అక్కడే బాగుంది. అది మధ్యలో పెడితే బాగుంటుందేమో, చివరే బాగుందా? ఓకే, క్యారేజీ కట్టేస్తాను పద, లేట్ అయిపోతుంది. ఓకే, వంటింట్లో పని అయితే కంప్లీట్ అయింది. నిన్న కొన్ని దుప్పట్లు ఉతికాను, ఇవాళ ఇంకొన్ని దుప్పట్లు ఉతకాలి, పని ఉంది. అదైతే చేసేసుకుంటాను. కాకరకాయ కూర వండుతున్నాను. ఇవైతే మన పోదనే కాసినాయి కాకరకాయలు. లాస్ట్ టైము సంతలో కాకరకాయలు తెచ్చినప్పుడు ముగ్గిపోతాయి కదా కొన్ని, అట్లనైతే అలా మొక్కల్లో పడేసాను. అవే పాదు వచ్చేసి ఇప్పుడైతే మనకి కాయలు కాసినాయి. 4 కాయలు అయితే కాసినాయి. ఫస్ట్ ఈ కాయ కాసింది, ఇది చూసారా పాడైపోతుంది. ఒక్కాయే కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇవి కాయలు కూడా ఎదిగిన తర్వాత ఏకంగా వండుదామని ఈ కాయలు ఎదిగే లోపల ఇదైతే పోయింది. దీన్ని కూడా ఇప్పుడు మనం మొక్కలు వేసేసామనుకోండి, గింజలు కాయ అయితే మళ్ళీ మొక్క వచ్చేస్తుంది. చూస్తాను కట్ చేసి, గింజలు ఉంటే బయట అయితే మళ్ళీ వేరే చోట మొక్కలు అయితే వేద్దాము. ఇంక ఈ 3 కాయలు మాత్రం ఎప్పుడైతే చేస్తాను.
మన చేత్తో పండించుకుని వండుకుని తింటే భలేగా ఉంటుంది కదా ఏదైనా సరే. ఇది ఫస్ట్ హార్వెస్టింగ్ ఈ సంవత్సరం. ఫస్ట్ కాకరకాయలు కాసినాయి. అంటే మనకి రావడం అయితే కాకరపాదు, బీరపాదు, బొబ్బరపాదు వచ్చింది. బీరపాదు ఎందుకో సగం వరకు పాదు పాకిన తర్వాత చచ్చిపోయింది. బొబ్బరపాదు అయితే పాకుతుంది. ఈ బొబ్బరపాదులు అవి ఏంటంటే పెద్ద పాదు అయితే కానీ కాయలు రావు. కాకరకాయ పాదు ఫాస్ట్గా ఎదుగుతుందన్నమాట. అందుకు త్వరగా కాయలు అయితే వచ్చేసినాయి. ఇవి ఏంటంటే కదా కనిపించవు, మొక్కల్లో కలిసిపోయి. ఇవి పెద్ద సైజు కాబట్టి ఇంకా బాగానే కనిపిస్తున్నాయి. వీటితో చక్రాలతో కూడా కూర వండుకోవచ్చు. నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఇప్పుడైతే జస్ట్ ఫ్రై చేసేస్తాను. వారం 10 రోజుల తర్వాత ఫుల్గా ఎండ వచ్చింది. ఇంక ఈరోజే ఈ వారం రోజుల నుంచి ఉతికిన బట్టలు ఉంటాయి కదా, 2-3 రోజుల నుంచి అలా ఉతికాను. అవి మబ్బులోనే ఏదో గాలికి అలా గారిని అని చెప్పి మొత్తం బట్టలన్నీ కూడా ఎండలో వేసాను. మాకు పొద్దుటే ఎండ వస్తుంది. ఇంకా ఈరోజు దుప్పట్లు అవన్నీ ఉతుకుతానని చెప్పాను కదా ఇందాక, అవన్నీ కూడా నానబెట్టేశాను. ఈ వీడియో చాలా ఓల్డ్ వీడియో, అంటే తొలేకాసి ముందు తీసిన వీడియో. తొలేకాసి అని చెప్పి ముందు రోజే దుప్పట్లన్నీ కూడా ఉతికాను. ఇంక ఈ బట్టలన్నీ కూడా ఎండలో వేసాను. లక్కీగా ఆ రోజు ఎండ వచ్చింది. మొత్తం బట్టలన్నీ కూడా ఆరిపోయినాయి. ఇవి కింద ఉంచేసి ఉతికిన బట్టలు దుప్పట్లు అవన్నీ కూడా ఇంకా డాబా మీద ఆరేసాను. నాకు బట్టలు ఎండలో ఆరితే కానీ ఆరినట్టు ఉండవు. ఈ మబ్బుకి గాలికి అదో రకం మెత్తగా ఉన్నట్టు ఉంటాయి. అందుకే మొత్తం బట్టలన్నీ కూడా మళ్ళీ ఎండలో వేసాను. ఇంకా బట్టల పని అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ మీకు చూపించేది అయితే మా ఊర్లో అల్లూరి సీతారామరాజు జ్ఞాన మందిరం అయితే ఆ రోజు ఓపెన్ చేశారు. మన రక్షణ శాఖ మంత్రి ఉంటారు కదా, రాజ్నాథ్ సింగ్ గారు, ఆయన అక్కడ హైదరాబాద్లో లైవ్ ద్వారా ఓపెనింగ్ చేయించారు. ఇక్కడ అది చిన్న క్లిప్ అయితే నేను వేరే వాళ్ళు నాకు పంపించారు, అదే మీకు యాడ్ చేశాను. ఇంకా తొలేకాసి ముందు రోజు అని చెప్పాను కదా, ఇంకా ముందు రోజు ఆల్రెడీ నేను ఇల్లు అయ్యి దులిపేశాను. డీప్ క్లీనింగ్ చేయలేదు కానీ జస్ట్ అక్కడక్కడ మామూలుగా దులిపేసి ఇంకా తడిగుడ్లో పెట్టేశాను. ఇంకా దేవుడి సామాన్లు కూడా కడిగేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇంకా మన్నాడు ఎలాగ స్కూల్లో అవి ఉంటాయి కదా, మళ్ళీ బిజీ అయిపోతాము, అవి ఎండెక్కిపోద్ది అని చెప్పి ముందు రోజే ఇత్తడి సామాన్లన్నీ కడిగేసుకొని పూజకు కావాల్సినవి ఇక్కడ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే తొలేకాసి వ్లాగ్ షేర్ చేస్తాను. ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసినందుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఒకటే ఉంది, రెండు ఎక్కడ ఉన్నాయి, ఒకటే ఇక్కడ. ఆ రెండు వెళ్ళిపోయినాయి. ఎంత బాగా కూర్చుందో. లైట్ ఆరిపోయి లైట్ ఉంచు. ఏ ఆ రెండు కనపడుతున్నాయి అటు. ఈ పెట్టదాలు తీసేస్తాను.